హాయ్ దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కాకినాడకి దగ్గరలో ఉన్న ఉప్పాడ బీచ్కి వచ్చాం. యాక్చువల్గా ఉప్పాడ బీచ్ పేరు వినగానే మీకు ముందుగా గుర్తొచ్చేది ఉప్పున మూవీ. ఉప్పున మూవీ తీసినప్పుడు లొకేషన్ ఎలా ఉందో, ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా సముద్ర తీరానికి చాలా హౌసెస్ అయితే కొట్టుకుపోయి, ఒకసారి అయితే లొకేషన్ చూపిస్తాను చూడండి. ఓకే వెయిట్, థ్యాంక్ యూ. ఇక్కడ ఉప్పాడలో ప్రత్యేకత ఏంటంటే సముద్రాన్ని ఆనుకుని కొన్ని వందల కుటుంబాలు అయితే ఉంటాయి. ఈ సముద్ర కాలగర్భంలో కొన్ని కుటుంబాలు అయితే కలిసిపోయి, బట్ ఏంటంటే ఇక్కడ ఈ సముద్రాల కెరటాలు ఉధృతిని ఆపడానికి అయితే గవర్నమెంట్ అయితే రాళ్ళతో ఒక అడ్డుకట్ట కట్టింది. బట్ ఏంటంటే ఆ కెరటాల ఉధృతికి పెద్ద పెద్ద రాళ్ళన్నీ చిన్న చిన్న రాళ్ళ కింద తయారైపోయి కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అయిపోయి ఈ సముద్ర తీరం అంతా చాలా కుటుంబాలు అయితే అలాగే కొన్ని కుటుంబాలు సముద్రంలో కలిసిపోతున్నాయి, కొన్ని అయితే కొంతమంది అయితే అలాగే నివసిస్తున్నారు. మొత్తం ఈ సముద్ర తీరం అంతా హౌస్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, మనం ముందుకెళ్దాం. మొత్తం కొట్టుకుపోయింది. నేనైతే చూసారా, ఇక్కడ ఒక పైప్ లైన్ ఉంది, మళ్ళీ కెరట వచ్చేస్తుంది, కొట్టుకుపోతానేమో. ఇవన్నీ ఈ రోడ్డు కూడా సముద్రంలో వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ హౌసెస్ అన్నీ సముద్ర తీరంలో కొట్టుకుపోతున్నాయి. చాలా హౌసెస్ అయితే కొట్టుకుపోతున్నాయి. యాక్చువల్గా నేను అంతర్వేదిలో ఒక చిన్న బిల్డింగ్ కూలిపోయిందని వీడియో పెట్టా, చూసారా. అక్కడ అంటే న్యూస్ ఛానల్లో చాలా న్యూస్ ఛానల్లో అది హైలైట్ అయ్యింది. అంటే అదే కాదు, అంతర్వేదిలో సముద్ర తీరం కొట్టుకుపోతుందని చాలా న్యూసెస్ వచ్చినాయి. బట్ ఇక్కడ చూడండి, అంటే ఉప్పాడ నేను రీసెంట్గా మొన్నే వచ్చా. ఉప్పాడ సముద్ర తీరంలో ఎంత దారుణంగా హౌసెస్ కొట్టుకుపోతున్నాయి కదా, అసలు ఎంతలా ఉంది చూసారా. మొత్తం చాలా హౌసెస్ అయితే కొట్టుకుపోయి, నాకు ఈ ప్లేస్ చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా హౌసెస్ అయితే సముద్రంలో కూలిపోతున్నాయి, నా ముందే కూలిపోతున్నాయి. ఈ మధ్య ఈ విధంగా జరుగుతుందంటే ఇదివరకు అయితే ఆ విధంగా లేదు. యాక్చువల్గా అయితే సముద్రం అయితే చాలా వెనక్కి ఉండేదంట. ప్రజెంట్ అయితే ముందుకు వచ్చి మొత్తం ఈ సముద్ర తీరాన్ని ఉన్న మొత్తం గుడిసెలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ చూడండి, మీరు పట్టలేదులే. చూడండి, ఇక్కడ హౌస్ వచ్చి మొత్తం సముద్రంలోనే కొట్టుకుపోయింది. పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఈ పెంకుటిల్లు అయితే నిర్మించుకున్నారు, అది సముద్రంలో కెరటాల తాకిడి కొట్టుకుపోయిందంట. వీళ్ళు కూడా చూడండి, ఇక్కడైతే పరిస్థితి ఇవే కాదు, చాలా హౌస్లు అయితే ఇలా కొట్టుకుపోయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఉండండి, ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కొట్టుకుపోయిన హౌస్లు అయితే చూపిస్తాను. ఓకే వెయిట్. ఇక్కడ చెట్టు చూడండి,
ఇక్కడ నొయ్యి ఒకటి ఉంది, ఇది కూడా సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ ఇల్లు కూడా వెళ్ళిపోయింది. ఇలా ఎంత దూరం ఉంటుందండి? చాలా దూరం ఉంటుంది. రాయలు ఈ ఉప్పాడ బీచ్లో చాలా దూరం అయితే రాళ్ళు నడుచుకుంటూ వచ్చా. బట్ పాపం ఇక్కడ ఈ హౌస్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇక్కడైతే ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతం, అటు సముద్ర తీర ప్రాంతం ఎలా ఉందో మీకు అయితే ఒకసారి చూపించడం జరిగింది. ఇక్కడ హౌస్ ఒకటి ఉంది, అవి కూడా చూపిస్తాను ఒకసారి. ఏం చేస్తున్నారా? ఏమాట? జోళ్ళాట. పైకి ఎక్కాలి. ఒకసారి అమ్మయ్య ఉప్పాడ లొకేషన్ ఒకసారి చూడండి. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం. ఇది ఉప్పాడ తీరంలోని సముద్ర తీర ప్రాంతం అన్నమాట. ఇక్కడైతే మీరు కొన్ని కుటుంబాలు అయితే చూస్తారు కదా, ఒకసారి అయితే లొకేషన్ చూడండి. చూడండి ఆడుకుంటున్నారు ఇక్కడ. ఈ సముద్రంలో చాలామంది కుర్రవాళ్ళు. ఇప్పటి వరకు మీరు ఉప్పాడ బీచ్ చూస్తారు కదా. ఈ ఉప్పాడ బీచ్లో సముద్ర తీరానికి ఆనుకుని కొన్ని వందల కుటుంబాలు అయితే ఉన్నాయి. అవి సముద్రాల కెరటాల తాకిడికి అయితే చాలా మట్టుకు కొట్టుకుపోయి. ఇప్పుడైతే మనం గ్రామంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ హౌసెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చూపిస్తాను. ఒకసారి గ్రామంలోకి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇక్కడ
చిన్న సొంత ఉంది, సొంత వెళ్ళిపోవాలి మనం. డ్రింక్ ఇచ్చా కదా ఇందాక, అదొకటి ఇచ్చావా? గోలీ ఆట ఆడతారు. ఏమండి మామూలునా? ఏం చేపలు మరండి? వాళ్ళండి ఇవి సెకండ్ బిల్ అండి. మామూలుగా ఊరు వీడియో తీసుకుంటున్నాను. మామూలుగా నాకే ఉప్పాడు ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పుడు మూవీ తీశారు కదా, ఇప్పుడు మూవీ తీసినట్టున్నారు కదా ఇక్కడ. అప్పుడు తీసినప్పుడు బాగానే ఉందా? ఈ మధ్య పోయిందండి అది. అమలాపురం దాటి అంతర్వేది ఐడియా ఉందండి, అక్కడే. వస్తారు అంతర్వేది వస్తారు కదా. ఈ ఉప్పాడ విలేజ్లో మీకు మ్యాక్సిమం హౌస్లు అయితే చూపించడం జరిగింది. చూసారు కదా ఈ హౌస్లన్నీ ఎలా ఉన్నాయో, మీకు ఇక్కడ వాతావరణం ఎలా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ప్రజెంట్ ఈ విధంగా ఉన్న హౌస్లు ఫ్యూచర్లో ఏ విధంగా ఉన్నాయో మీరు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే సముద్ర తీరంలో కొన్ని వందల కుటుంబాలు అయితే కొట్టుకుపోయి ఆ విధమైన పరిస్థితి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు రాకుండా ఉంటే చూడాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటికే చాలా కుటుంబాలు అయితే కొట్టుకుపోయి మనం ఫ్యూచర్లో కూడా ఉప్పాడ కూడా ఇదే విధంగా ఉంటుంది, ఇంకా మంచి పరిస్థితిలో ఉంటుందని ఆశిద్దాం. ఎందుకంటే ఇక్కడైతే చాలా కుటుంబాలు అయితే ఉన్నాయేమో ఇదే విధంగా, అంటే ఇంకా మంచి పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓకే, మీకు ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని ఉప్పాడ బీచ్ అయితే మీకు మ్యాక్సిమం చూపించాను. ఇప్పుడు మూవీ తీసిన లొకేషన్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్రెడీ చాలా హౌసెస్ అయితే సముద్ర గర్భంలో కలిసిపోయి అవన్నీ మీకు అయితే చూపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ 77. ఇప్పటి వరకు చూసారు కదా ఉప్పాడ బీచ్. ఈ ఉప్పాడ బీచ్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాక్చువల్గా అందరూ ఉప్పాడ బీచ్ మెయిన్ బీచ్ అంటే రోడ్డుకు ఆనుకున్న బీచ్ చూసి వెళ్ళిపోతారు, కానీ ఎవరు ఇంత లోపలికి రారో. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కూడా చాలామందికి ఇలాంటి ఊరుందని, ఉప్పాడ ఊరుందని. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ 77.
మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మంచి బూస్టప్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.